కాకినాడ రూరల్లోని అదేవిధంగా కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, పెద్దాపురం, అన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం మున్నగ ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది. దీని మీద నగర గణేశ ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారాగా మరి కలెక్టర్ షణ్మోహన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు, అదేవిధంగా ఎస్పీ పాటిల్ గారు, డిఎస్పీ విష్ణుతేజ గారు వీరందరి యొక్క సమన్వయంతో ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి ఇక్కడ యూటర్న్లో ఒక రోడ్డు మార్గాన్ని భారీ ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్ళు, విగ్రహాలను సముద్రం తీరం లోపలికి వెళ్ళి కలపడానికి బోట్లు, సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ, అదేవిధంగా అంబులెన్సులు, వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేశ ఉత్సవ సమితి ప్రభుత్వం త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని, వృద్ధులను తీసుకురావద్దు. మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు రావాలి. మరి సకుటుంబ సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఎటువంటి అపశృతులకి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మానకొండయ్య గారు ఇప్పటికే నగర వ్యాప్తంగాను, రూరల్ వ్యాప్తంగాను ఈ రోజున మండపాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ రూరల్లో మరి కో కన్వీనర్ అయినటువంటి రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దశాబ్ద కాలంగా ఇక్కడ నిర్వహణ అద్భుతంగా జరుగుతూ ఉంది. మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణం పెరిగినటువంటి వైఖరిగా ఇక్కడ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర గణేశ ఉత్సవ సమితి పిలుపునిస్తోంది. నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సోమవారం పెద్ద ఎత్తున సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కాకినాడ నగరం మరియు రూరల్ అనేక ప్రాంతాల్లో పందిర్లు పెట్టి 9 రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి పందిర్లందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతోటి, విద్యుత్ అలంకరణలతోటి మన ఊరేగింపుగా రావాలని కోరుతున్నాం. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ రూరల్ కోకన్నర్ గారు ఇక్కడ బీచ్ రోడ్లో సూర్యాపేట చాలా చక్కటి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా సహకరిస్తున్నారు. మనము హిందువులు ఐక్యతతోటి ఈ ఉత్సవాలు 9 రోజులు ఎలా చేసుకున్నామో నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇక్కడ సూర్యాపేటతో పాటు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 7 అసెంబ్లీల్లో అన్ని మండలాల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ 16వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా మన సమితి ప్రతినిధులు యాక్టివ్గా ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పందిర్లకు స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి హిందువులందరికీ కూడా ఐక్యతను అందిస్తూ ఈ యొక్క సంబరాలని బాగా జరిపించే విధంగా సమయం కేటాయించి ఈ 16వ తేదీ వరకు పూర్తి సమయం ఇవ్వాలని ఈ యొక్క సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. గణేశ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్, సూర్యారావుపేట బీచ్ వద్ద జరగనున్న విగ్రహ నిమజ్జనాలు ఆ గణనాయకుడిని 9 రోజులు పూజ చేసి 10వ రోజున సోమవారం 16వ తారీఖున నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్క గణనాయకుడిని కూడా కార్యోన్ముఖుల్ని చేసి ఇక్కడికి బీచ్ వద్దకు తీసుకువచ్చే విధంగా చాలామంది అందరూ కూడా కమిటీ నిర్వాహకులందరూ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది.